క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం ఆయనతో గడపడం అనేది గొప్ప భాగ్యం. ఇలాంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఈ ప్రార్థనా పోరాటంలో మనం కొనసాగేటటువంటి అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మొదటిగా దేవుని ఆరాధించి తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఆ తదుపరి ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాం. కనుక ఈరోజు అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రార్థనా పోరాటం దీని ద్వారా అనేక వందల వేల లక్షల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో అలాంటి వారిని నూరంతలుగా దీవించండి. నిశ్చయంగా మా ప్రభువా, ఈరోజు నీ కృప మాకు తోడుగా ఉంచి ఆరాధనలో, వాక్యములో, ప్రార్థనలో మాకు తోడుగా ఉండి సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచన
మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. బిగ్గరగా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవా దేవా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. మరోసారి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా ఇంకొంచెం బిగ్గరగా సంగమంతా నీకే నీకే సాధ్యము. పరిశుద్ధుడా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. యేసయ్యా నీ మహిమతో యేసయ్యా నీ మహిమతో, యేసయ్యా నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు, ఈ క్షణమే నన్ను దర్శించు యేసయ్యా. యేసయ్యా 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 ఈ క్షణమే నన్ను దర్శించు. అందరూ కలిసి ఈ క్షణమే నన్ను దర్శించు యేసయ్యా. నీ మహిమతో యేసయ్యా, నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు దేవా. ఈ క్షణమే నన్ను దర్శించు, ఈ క్షణమే నన్ను దర్శించు అయ్యా. ఈ క్షణమే దర్శించు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము రక్షణ.
అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి 40 వరకు మనం చదువుకుందాం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పేతురు పెంతెకోస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆత్మావేశముతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధిస్తున్నటువంటి ఈ యొక్క బోధలో మొదటిగా దేవుడు రక్షణను సిద్ధం చేశాడు. మానవాళి కొరకు రక్షణను దేవుడు సిద్ధం చేశాడు. ఆది కాండములో 3వ అధ్యాయం 15వ వచనములో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను మడిమె మీద కొట్టును, నీవు దాని తల మీద కొట్టుదువు అని ప్రవచన పూర్వకంగా చెప్పబడినటువంటి మాటల మేరకు దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణాన్ని సిలువలో బలియాగం చేసి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తదుపరి యేసును అత్యంత సన్నిహితంగా వెంబడించిన శిష్యుడైనటువంటి పేతురు ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధిస్తూ ఏమన్నాడంటే దేవుడు రక్షణను సిద్ధం చేశాడు. ప్రవక్తలు ప్రవచనం ద్వారా సిద్ధం చేశాడు. మరియ గర్భములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం ద్వారా సిద్ధం చేశాడు. 33.5 సంవత్సరాలు యేసు జీవించి బోధించడం ద్వారా సిద్ధపరిచాడు. కల్వరి శిలువలో ఆయన తన బలి రక్తాన్ని కార్చడాన్ని బట్టి సిద్ధం చేశాడు. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనములో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కోరుకున్న వారికి రక్షణ, వేడుకున్న వారికి రక్షణ, విశ్వసించిన వారికి రక్షణ. నీ కోరిక లేదా రక్షణ లేదు, నువ్వు వేడుకోలేదా నీకు రక్షణ కలగదు. ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో విశ్వసించలేదా నీకు రక్షణ కలగదు. కాబట్టి రక్షణ కావాలి అని అంటే మనం వేడుకోవాలి, విశ్వసించాలి, ఆ రక్షణను కోరుకోవాలి. నా ప్రియమైన వారులారా, సిద్ధంగా ఉంది. ఇంట్లో తల్లి చక్కగా భోజనం సిద్ధం చేసి టేబుల్ మీద అన్ని కూడా పెట్టింది. తన పిల్లలను పిలిచి భోజనం చేయమంది. భోజనం సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్న భోజనం భుజించటానికి ఏంటి ప్రాబ్లం? సిద్ధంగా ఉన్న రక్షణను పొందటానికి నీకేంటి సమస్య? నువ్వేం చేయాల్సిన పని లేదు కదా. దేవుడు ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు నీకు రక్షణ సిద్ధం చేసి నీ కళ్ళ ముందు పెట్టాడు. నీవు స్వీకరించి విశ్వసించి కోరుకొని రక్షణ పొందాలి. సిలువలో మన కొరకు బలి అయ్యాడు. యేసయ్య సిలువలో మన కొరకు రక్షణను సిద్ధం చేశాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. దేవుడు రక్షణను సిద్ధం చేశాడు. ఈ రక్షణ పొందడానికి మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కాబట్టి దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఈరోజు మనందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణ మనం సొంతం చేసుకోవడానికి రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపరచబడిన రక్షణను మనం పొందడానికి మనం ఆయన నామములో విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును అని రోమా 10:17 చెబుతున్నాడు కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని చెప్పే దేవుని వాక్యం చెబుతుంది. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు అని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు.
ఎలయనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించిన రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. విశ్వసిస్తే నీతి, దేవుని బిడ్డలారా, విశ్వసిస్తే రక్షణ, నోటితో ఒప్పుకుంటే రక్షణ. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు విశ్వాసము ద్వారా మనకు దేవుడు గొప్ప రక్షణ దయచేస్తున్నాడు. యేసయ్య మనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అర్పించుకున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా ఈరోజు నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా సిద్ధపరచబడింది రక్షణ. విశ్వసిస్తే రక్షణ మనదే. రక్షణ పొందిన మనమందరం కూడా ఏం కలిగిన వారిగా ఉండాలంటే అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షణ పొందినటువంటి మనం అనుభవ జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. రక్షణ పొందుకోవటం సులువే, కానీ దాన్ని కాపాడుకోవటం కష్టం. కాబట్టి అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే రక్షణను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అందరూ కూడా రక్షణ పొందాలి అనే కోరిక ఆయనలో ఉంది. అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. దేవుడు అనుగ్రహించే రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం లేకపోతే, అనుభవ జ్ఞానం లేనటువంటి వాళ్ళు తప్పిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, ప్రభువును విడిచిపెట్టే అవకాశం ఉంది. అందుకనే అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉండాలంటే, అద్భుతకరుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని చదివేవారిగా, ప్రార్థించేవారిగా, ప్రభు మందిరానికి వెళ్ళేవారిగా, ప్రభు మందిరములో ప్రభుతోనూ ప్రభు బిడ్డలతోనూ సహవాసం కలిగిన వారిగా మనము అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రార్థనలో జ్ఞానం సంపాదించుకోవాలి. వాక్యం చదవటంలో జ్ఞానం సంపాదించాలి. సాక్ష్యం అందించటంలో జ్ఞానం సంపాదించాలి. ఇలాంటి జ్ఞానం సంపాదించడం ద్వారా మనము దేవునికి అత్యంత ప్రియంగా ఉండగలం. రక్షణ సిద్ధం చేశాడు, అది విశ్వాసం ద్వారా మనం పొందుకోగలుగుతాము. పొందుకున్నటువంటి మనమందరం కూడా రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఆయన అడుగు జాడల్లో నడవటానికి కావలసినటువంటి కృప, ఆయన అనుగ్రహించే సమాధానం, శాంతి, నెమ్మది మనమందరం కూడా పొంది ఆయన అడుగు జాడల్లో సాగటానికి. ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందలేదా? రక్షణ సిద్ధంగా ఉంది. విశ్వసిస్తే రక్షణ, కోరుకుంటే రక్షణ, వేడుకుంటే రక్షణ. ప్రభువా నేను పాపిని పిలిస్తే రక్షణ. ఈ రక్షణ నువ్వు పొందాలని నేను కోరుతున్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, మనం అందరం కూడా ఆయన ఇచ్చే రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై జీవించటానికి మన జీవితంలో తన కృప, తన సహాయం మనకు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ యేసు ప్రభువా, మంచి దేవుడు నాయన, నీ వాక్యం ఎంత గొప్పది తండ్రి. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ దయ, మీ వాత్సల్యత మాకు దయచేసి మీరే కృప చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, సర్వకృపానిధి రక్షణను సిద్ధం చేశారు. విశ్వసించిన వారికి రక్షణ ఉచితంగా బహుకరిస్తున్నారు. రక్షణ పొందినటువంటి మేము రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై జీవించడానికి సహాయం చేయండి. ఇట్టి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో సంఘములో లెగసీ ఫౌండేషన్ కోర్స్ ఏర్పాటు చేశారు. నైనా దీంట్లో అనేక మంది పాలు పంపులు పొంది అనేక మంది దీవించబడ్డానికి సహాయం చేయండి. దయగల దేవుడువు, ప్రేమగల దేవుడువు, నీ కృప, నీ వాత్సల్యత నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసి మీరే దీవించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు
దేవుని స్తుతించి దేవుని గణపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగుననే ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి దీన్ని పంచుకోవాల్సిందని ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయ్యును గాక. ఆమేన్.